పెద్ద పంజాని మండలం అమ్మరాజుపల్లి పంచాయతీలో పలువురు ప్రజాప్రతినిధులతో పాటు గ్రామస్తులు వైకాపాను వీడి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అమ్మరాజుపల్లి పంచాయతీ సర్పంచ్ స్వర్ణతో పాటు వారి కుటుంబీకులు మరియు వార్డు మెంబర్లు రెడ్డప్ప, లక్ష్మమ్మ, కస్తూరమ్మ, శాంతమ్మలతో పాటు గ్రామానికి చెందిన గంగిరెడ్డి, సుబ్బారెడ్డి, తలారి రెడ్డప్ప, రాజారెడ్డి, రమేష్ రెడ్డి, మునిరత్నం, వెంకటేష్లు, రమణలతో కలిసి 50 మంది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పార్టీ జెండాను ఎగురవేసిన అనంతరం ఎమ్మెల్యే పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. అందరూ సమన్వయంతో పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనంద్, చలపతి, మురహరిరెడ్డి, సుధాకర్ రెడ్డి, రోజారెడ్డి, శ్రీరాములు, నాగరాజురెడ్డి, రెడ్డప్పరెడ్డి, శ్రీనివాసులరెడ్డి తదితరులున్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కూడా మహానాడు కార్యక్రమం నిర్వహించడమే కాకుండా పార్లమెంటు స్థాయి మహానాడు కార్యక్రమాన్ని కూడా తిరుపతిలో విజయవంతంగా కూడా చేసుకోవడం, దాంట్లో కూడా అనేకమైన తిరుపతికి సంబంధించి చూసి అనేకమైన తీర్మానాలు చేసి కూడా పంపించడం జరిగింది. ఈ విధంగా ప్రతి నియోజకవర్గ స్థాయి కానీ పార్లమెంటు స్థాయి కానీ ఆ యొక్క పరిస్థితులు అక్కడున్న ప్రజలు కోరుకున్న విధంగా ఏ విధంగా పరిపాలన అందివ్వాలనే దిశగా రాష్ట్ర మహానాడులో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రతిపాదనలన్నీ కూడా సెంట్రల్ ఆఫీసుకు పంపించి తద్వారా అవన్నీ కూడా మహానాడులో ప్రధానమైన అంశాలు చర్చించి రాబో రోజుల్లో ముఖ్యంగా ఈ విభజన ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి కడప జిల్లాలో మహానాడు పెట్టుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా మంత్రులందరూ కూడా అచ్చెన్నాయుడు దగ్గర నుంచి అందరూ కూడా మంత్రులందరూ కూడా అక్కడ పర్యటన చేసి ఆ ఏర్పాట్లన్నీ కూడా భోజన సదుపాయాలు కానీ వసతి సదుపాయాలు కానీ అదేవిధంగా ఏ తీర్మానాలు చేయాలనో నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య నేతలతో కూడా తీర్మానాలు ప్రవేశపెట్టే దానిపైన చర్చించి ఒక నిర్ణయానికి రావడం, ఇవన్నీ కూడా మహానాడులో రాబో తరాలకి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా నందమూరి తారక రామారావు గారు ఏవైతే ఆయన ఆశయాలు ఉన్నాయో ఆయన ఆశయాలను నెరవేర్చే దిశగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రేపు 3 రోజులు కూడా ఈ పండుగని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున కూడా ఆహ్వానం తెలుపుతూ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించి నందమూరి తారక రామారావు అభిమానులు కానీ పార్టీ అభిమానులు కానీ పార్టీలో మెంబర్స్ కానీ అందరూ కూడా విజయవంతం చేయాలని 2 రోజుల ప్రతినిధుల సభ